అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆందోళన బాట చేపట్టింది. కర్నూలు కలెక్టరేట్ ముట్టడించింది. కర్నూలు కలెక్టర్ ఆఫీస్లోకి మరి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. మనతో మాట్లాడడానికి రాష్ట్ర నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఏంటి మీ ఉద్యమం కారణం? రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయి విడుదల చేయాలని చెప్పని, అదేవిధంగా పేద విద్యార్థులకి పీజీ విద్య అభ్యసించాలంటే శాపంగా మారిన జీవో నెంబర్ 70 చేయాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏఐఎస్ఎఫ్గా పోరాడుతూ ఉన్నాం. నారా లోకేష్ గారి, ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు తన సొంత నియోజకవర్గంలో మంగళగిరిలో అనేక మంది విద్యార్థులు సమీకరించి హామీ ఇచ్చారు. ఈ నారా లోకేష్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లో రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థి చేతితో సర్టిఫికేట్లు ఇప్పించే పూచి నారా లోకేష్ అన్నారు. కానీ బడ్జెట్ సమావేశాల్లో 2,600 కోట్ల రూపాయలు కేటాయించారు తప్ప కేటాయింపు కానీ మిగిలిపోయింది. ఎక్కడ ఒక్క విద్యార్థికి ఒక్క రూపాయలు జమ కాలేదు. అనేక మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి జొమాటోలో, స్విగ్గీ, ల్యాప్టాప్లో పనిచేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు, మేము మీ తండ్రి గారి హెరిటేజ్ కంపెనీలో వాటాలు అడగడం లేదు. మేము ఏఐఎస్ఎఫ్ ఒకటే కోరుతా ఉన్నాం. పేద విద్యార్థులు బీటెక్లు, పీజీలు, డిగ్రీలు పూర్తి చేసుకొని రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు. మీరేమో పక్క ఉద్యోగ ఆంధ్రప్రదేశ్లో మారుస్తామంటా ఉన్నారు. సర్టిఫికేట్ లేని విద్యార్థులకి ఉద్యోగాలు ఎవరుస్తామని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జీవో నెంబర్ 70 రద్దు చేస్తాం. ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో పీజీ చదివితే ఒక విద్యార్థికి రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చారు, 2 పీజీ సెట్లు అయినాయి. ఎక్కడ కనీసం జీవో నెంబర్ 70 రద్దు ఊసేలేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, మీ రెడ్ బుక్ పక్కన పెట్టండి, ఈ రాష్ట్ర విద్యార్థుల గురించి ఆలోచించని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు డెడ్లైన్ ఇస్తూ ఉన్నాం. ఒక వారం రోజుల్లో విద్యాశాఖ మనం స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా చలో విజయవాడ పిలిపిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చారా మీరు మంత్రికి కానీ అధికారులకు కానీ? మేము మంత్రి గారిని కలవడం జరిగింది, మంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన 3 నెలలు టైం అడిగారు. 3 నెలలు కాస్త 2వ సంవత్సరం కూడా వచ్చింది. కానీ కనీసం ఎక్కడ ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఏమనంటే విద్యార్థి సంఘాలను పిలుచుకుంటామని చెప్పారు. ఇప్పుడు విద్యార్థి సంఘం పిలవట్లేదు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల్ని, ప్రైవేట్ బీటెక్ యూనియన్ని, మీకు ఎక్కడెక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలు కావాలని చెప్పి అడుగుతున్నారు తప్ప విద్యార్థి సంఘాల నాయకులను పిలిచి అయ్యా మీ విద్యార్థి పరిస్థితి సమస్యలు చెప్పండి అని చెప్పి కనీసం అడగడం లేదు. అంటే మనం చూస్తున్నాం, లోకేష్ విద్యా వ్యవస్థను బాగు చేయడానికి టీచర్స్, పేరెంట్స్ మీటింగ్ పెట్టి అందరి అవగాహన పెట్టి పెద్ద ఎత్తున చేస్తున్నారు కదా, మరి దీన్ని ఎటు చూడాలి? అది కేవలం గిన్నీస్ బుక్ రికార్డు కోసమే ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇటీవల చూసాం, మహాన్యూస్లో లోకేష్ మార్క్ అని చెప్తా ఉన్నారు ఉన్నత విద్యామండలిలో. మేము ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం, నారా లోకేష్ గారు మార్కు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకపోవడమా? నారా లోకేష్ గారు మార్కు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ కళాశాలగా మార్చడమా? నారా లోకేష్ గారు మార్కు జీవో నెంబర్ 70 రద్దు చేయకపోవడమా? నారా లోకేష్ గారు మార్కు 4,000 స్కూల్స్ మూతపడిపోయినాయి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల, నేను వస్తే ఓపెన్ చేస్తున్నారు. దళిత వాడల్లో దాదాపు 100 స్కూల్స్ మూసేయబడ్డాయి. 2 లక్షల మంది పైగా విద్యార్థినీలు, పేద వర్గాల అమ్మాయిలు విద్య దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కనపట్లేదా? నారా లోకేష్ గారు మార్క్ ఏం లేదు. ఆయన కనుసంధంలో విద్యా వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోతూ ఉంది. విద్యార్థులంతా బాగున్నారు, విద్యా వ్యవస్థ బాగుంది, కేవలం మీ వెనుక కోసమే పోరాటం చేస్తున్నారంటే రండి. ఈరోజు ఏఐఎస్ఎఫ్ నాయకులతో మీరు రండి. మీరు గతంలో వైసీపీ ప్రభుత్వంలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభమైనవి. ఒక పక్క పులివెందుల్లో మెడికల్ కళాశాల ప్రారంభానికి వచ్చినా కూడా మీరు కక్షపూరితంగా వైఎస్ జగన్ గారికి, వారి పార్టీకి వ్యతిరేకంగా ఆ కళాశాల మూసివేశారు. కేవలం మీ వల్లే 750 మంది ఈ రాష్ట్రంలో పేద వర్గాలు, మెరిట్ పిల్లలు నీట్ రాసి సెలెక్ట్ అయినా కూడా సీట్లు లేని కారణంగా ఈరోజు మెడికల్ విద్య దూరం అయిపోయారు. అనేక మంది కుటుంబాల కళల్ని ఈ ప్రభుత్వం నాశనం చేస్తూ ఉంది. మేము అధికారంలోకి వస్తే స్కూల్ బాగు చేస్తూ ఉన్నారు, ఎక్కడ బాగు చేయడం లేదు. హాస్టల్స్ సన్నబియ్యం అన్నారు, ఎక్కడ సన్నబియ్యం లేదు. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి మొన్న బాపట్లకి వెళ్ళి ఆ స్కూల్లో భోజనం చేసేంత వరకు విద్యార్థుల భోజనం బాగాలని తెలియదు అని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎక్కడ బాగుపడలేదు. మెగా డిఎస్సీ అన్నారు, ఆ ఊసే లేదు. జాబులు అన్నారు, అయిపోయింది. కనీసం ఇంతవరకు నోటిఫికేషన్ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపల పూర్తిగా టీచర్లు నియమిస్తూ ఉన్నారు. ఇంతవరకు ఎక్కడ టీచర్లు లేరు. విద్యా వాలంటీర్స్ చేస్తూ ఉన్నారు. మ్యాథ్స్కి ఉంటే సోషల్గా ఉండడు,
సైన్స్కి ఉంటే మ్యాథ్స్కి ఉండరు. ఒకే ప్రిన్సిపల్ ఈరోజు ఇన్ఛార్జ్లుగా వేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ డిఎస్సి ఉంది. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రారంభమైంది, టెక్స్ట్ బుక్లు వచ్చినాయి, కానీ చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు మాత్రం లేరు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన ఎక్కడెక్కడ జరుగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో కలెక్టర్ దగ్గర పెద్ద ఎత్తున ఏఐసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. వేలాది మంది విద్యార్థులు ఈ కర్నూలు జిల్లాలో అలాగే అన్ని చోట్ల కూడా విద్యార్థులు వస్తూ ఉన్నారు, కలెక్టరేట్ ముట్టడిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పని ఏఐసీకి తెలియజేస్తా ఉన్నాం. సూటిగా విద్యాశాఖ మంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది? మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, విద్యాశాఖ మంత్రి గారిని విద్యాశాఖకు రాజీనామా చేసి వారి తండ్రిగా హెరిటేజ్ కంపెనీలో పాలు పెరుగు అమ్ముకోమని చెప్పని ఏఐసీకి తెలియజేస్తా ఉన్నాం. విద్యా వ్యవస్థ మీ వల్ల కావడం లేదు, కాబట్టి ఒక సీనియర్ మంత్రికి అప్పచెప్పాల్సింది కూడా కోరుతా ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే విద్యా వ్యవస్థ భ్రష్టుపరుస్తూ ఉంది. పెండింగ్ స్కాలర్షిప్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవ్వడంలో అలసత్వం వివరిస్తున్నారు. సో తక్షణమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ స్కాలర్షిప్ ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి సిద్ధమవుతామని ఏఐసీఎఫ్ నాయకులు హెచ్చరించే పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ, కర్నూలు. డౌన్ డౌన్ నారా లోకేష్, డౌన్ డౌన్ నారా లోకేష్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.